హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గార్డెన్లోని మొక్కలు వాటి పువ్వుల్ని మీకు పరిచయం చేస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి. ఇక్కడ మల్లె పువ్వులాగా ఉన్నాయి అసలు, కానీ మల్లె పువ్వులు కాదు. అలాగే ఇది మందార మొక్క, ఇవి గులాబీలు, వైట్ గులాబీ. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది రోజ్ ఫ్లవర్, ఇంకా పెద్దది అవ్వలేదు. ఇది చిన్నగా ఎంత అందంగా ఉందో. అది అరటాకు చెట్టు ఉంది, ఎంత పెద్దగా ఉందో చూడండి. అరటి కదా ఒకటే వేస్తుంది ప్రతి సంవత్సరం. ఇది జామ మొక్క. ఈ జామ మొక్క ఇంకా కాయలు కాయలేదే ఉంటున్నాం. ఇక్కడ చూసారా, పువ్వుల్లోంచి ముందు పువ్వులు, తర్వాత పోత, దాని నుంచి కాయ కాసింది దగ్గరగా. చూడు ఎంత అందంగా ఉందో కాయ. చక్కగా పిల్లలు ఆడుకుంటూ కొన్ని జాంకాయలు కోసుకొని ఆరోగ్యంగా తింటే అంత మంచిగా ఆరోగ్యానికి. క్రాటన్స్ మొక్కలు, కొన్ని క్రాటన్స్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి, మనకి పరిసరాల్లోని మంచిగా ఉంటుంది. బుల్లి చామంతి మొక్క, ఇది పూలు పూస్తే చిన్న చిన్న చామంతులు పోస్తాయి. కలర్ ఇంకా మనకి డిసైడ్ చేయలేదు, చూసాక తెలుసు. ఎక్కువగా ఎల్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇవి కనకాంబరం మొక్కల లోపల మనకి నీట్గా కోసుకోవచ్చు. ఈ కనకాంబరం పువ్వులు మల్లె పువ్వులు మాల కట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో కనకాంబరం పువ్వులు కలిపి మాల కట్టుకుని తల్ల పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా మంచిది. దేవుడి పూజకు కూడా కనకాంబరాలు చాలా మంచిది అమ్మవారికి. ఇదండి నా గార్డెను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.